వేణు ఈ కేసులన్నీ చూస్తే కూడా బలహీనమైన కేసులే చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. అనేక సందర్భాల్లో కూడా నిజంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేని కేసుల్లో తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నారు. అసలు అవసరం లేని అరెస్ట్ చేయడమే కాదు, ఏ విధంగా ఏ పద్ధతిలో వెళ్ళి అరెస్ట్ చేస్తున్నారు అని అంటే నిజంగా ఒక దారుణమైన క్రిమినల్స్ ని అరెస్ట్ చేసే స్థాయిలో ఆ స్థాయిలో హంగామా క్రియేట్ చేసి మరీ అరెస్ట్ చేస్తున్నారు. అంటే పోలీసు వ్యవస్థ అంటే ప్రజలకి ఒక నమ్మకాన్ని కలిగించాల్సి ఉంటుంది. సమాజంలో సొసైటీలో ఒక ప్రొటెక్షన్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైనా నిజంగా ఆ తప్పుడు కేసులు బనాయిస్తే వాటికి సంబంధించి ఒక ఇన్వెస్టిగేషన్ చేసి వెరిఫై చేసుకుని ముందుకెళ్లాల్సిన సందర్భంలో వరుసగా పోలీసు వ్యవస్థ నుంచి ఇటువంటి సంఘటనలు ఎదురవుతుండడం, అంటే ఇట్లా అక్రమ కేసులని వరుసగా పెడతా ఉండడం, వీటన్నిటిని చూస్తే ప్రజలు ఏమనుకుంటున్నారు? అంటే స్వేచ్ఛ యాక్చువల్గా అయితే మొన్న జిల్లాకు సంబంధించి జిల్లా సమీక్షా సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి కరీంనగర్లో. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతుండగా కౌశిక్ రెడ్డి మాట్లాడింది ఏంటంటే, మీరు ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఇప్పుడు ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని చెప్పి ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అంటే ఒకరిపై ఒకరు చేతులతో తోసుకోవడం ఇలాంటి సంఘటన జరిగినటువంటి పరిస్థితి. కానీ అది అప్పటికే ముగిసిపోయింది. కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకొచ్చారు. ఆ పోలీసులు బయటకు తీసుకొచ్చిన తర్వాత ప్రధానంగా ఇటు దీనిపై కూడా మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా చెప్పింది ఏంటంటే, ఇప్పటి వరకు ఎన్నో సమీక్షా సమావేశాలు జరిగాయి, ఎన్నెన్నో మీటింగ్ జరిగాయి, కానీ అధికారులు ఉంటారు, అనధికారులు ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు, కానీ ముగ్గురు మంత్రుల నుండి కూడా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు పోలీసులు డైరెక్ట్ గా వచ్చి కౌశిక్ రెడ్డిని బయటకు తీసుకెళ్లినప్పుడు ముగ్గురు మంత్రులు కూడా విఫలం చెందారని చెప్పి మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇట్లాంటి చిన్న చిన్న విషయాలను అధికారులు కావచ్చు, ఇటు మాజీ మంత్రులు కావచ్చు, వీళ్ళంతా చూసి చూడనట్టుగా ఉండి తర్వాత ఏదైనా ఉంటే మాట్లాడుకోవచ్చు, కానీ డైరెక్ట్ గా బయటికి గెంటి వేయడం మాత్రం ఇది సమంజసం కాదని చెప్పినటువంటి పరిస్థితి ఒక ఎత్తు అయితే, మరోవైపు తెల్లారి లేదా మర్నాడు కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి కరీంనగర్ తీసుకొచ్చినటువంటి, అంటే అదొక పెద్ద హైడ్రామాగా నడిచిందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే కౌశిక్ రెడ్డి అరెస్ట్ విషయంలో కూడా సరే, కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు అంటే ఎంత పెద్ద కేసు అవుతుందో, హైదరాబాద్ నుంచి మరీ పట్టుకొస్తున్నారని చెప్పి ఒక రకమైనటువంటి ఒక టెన్షన్ వాతావరణం కరీంనగర్ జిల్లాలో నెలకొందని చెప్పాలి. హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అసలు ఏంటి కౌశిక్ రెడ్డి ఏం చేసిండు, కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్నారంటే సంథింగ్ విల్ బి హ్యాపెండ్, ఏదో జరుగుతోంది అని చెప్పి ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. కానీ రాత్రి 11-12 గంటల ప్రాంతంలో ఒకసారి పీటీసీకి తీసుకొస్తా అన్నారు. ఆ తర్వాత 3 టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిండ్రు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా రాత్రి 1 గంటకు రవీందర్ సింగ్, అంటే న్యాయవాది రవీందర్ సింగ్, నారదాసు లక్ష్మణరావు వీరంతా కూడా పోయి మరి కౌశిక్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు, దేని మీద అరెస్ట్ చేశారు, మరి బెయిల్ ఇస్తారా ఇవ్వరా, ఇప్పుడు స్టేషన్ బెయిల్ కూడా ఇవ్వచ్చు కదా, ఎందుకు అరెస్ట్ చేశారు అన్నప్పుడు 1 గంట ప్రాంతంలో అరెస్ట్ చేశారని చెప్పి చూపించారని చెప్పి న్యాయవాది అయినటువంటి రవీందర్ సింగ్ మీడియాతో చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు చూసుకుంటే ఆ రాత్రి అంతా కూడా 1 గంట 2-3 వరకు కూడా ఇదే టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున 1 టౌన్ పోలీస్ స్టేషన్ అంటే ఈ అక్రమ కేసులకు సంబంధించి ప్రతి కేసు వ్యవహారంలో కూడా ఏం చేస్తున్నారు ప్రధానంగా అంటే రాత్రంతా పోలీసుల దగ్గరనే ఉంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. స్టేషన్ లో కావచ్చు, వెహికల్స్ లో వివిధ రకాల వెహికల్స్ లో దూరంగా పెట్టి తిప్పడం కావచ్చు, ఏదేమైనా సరే పోలీసుల అదుపులోనే రాత్రంతా ఉంచుకోవడం అనేది అన్ని కేసులకు సంబంధించి కామన్ గా కనిపిస్తుంది. దీనికి సంబంధించి దీని వెనుక ఉద్దేశం ఎట్లా ఉందని భావించాల్సిన అవసరం ఉంది? అంటే ముఖ్యంగా దీనిపైనే అంటే తెల్లారిన తర్వాత బెయిల్ వచ్చేసింది. అంటే బెయిల్ వచ్చే దానికి కూడా ఇంత పెద్ద హంగామా చేయాల్సిన అవసరం ఏంటి, ప్రభుత్వం కావాలని చెప్పి చేస్తోంది అని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా బెయిల్ ఇచ్చే కేసును కూడా స్టేషన్ బెయిల్ ఇస్తారా, లేకపోతే బెయిల్ ఇచ్చే కేసు అయినా కూడా తెల్లారు లేదా మర్నాడు కూడా తీసుకురావచ్చు, కానీ రాత్రి పూట తీసుకొచ్చి తెల్లవార్లు కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచాల్సిన అవసరం ఏంటి అని చెప్పి ప్రశ్నించినప్పటి, అంటే రవీందర్ సింగ్ న్యాయవాదే కాదు, మామూలుగా అతను చెప్పింది ఏంటంటే రాత్రి పూట అతనికి వైద్య పరీక్షలు కూడా పోలీస్ స్టేషన్లో చేశారు అని చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అంటే, అక్రమంగా హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేయడం ఒక ఎత్తు అయితే, మరోవైపు కరీంనగర్ తీసుకొచ్చిన తర్వాత ఇలాంటి అంటే 3 కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఈ 3 కేసుల్లో కూడా 2 కేసులు క్లబ్ చేశారు, 30-31 క్రైమ్ నెంబర్. అంటే ఈ కేసులకు సంబంధించి చూసుకుంటే కూడా ఇవి చాలా చిన్న కేసులు, వీటికి బెయిల్ వస్తుందని చెప్పి రాత్రిపూట మీడియాతో చెప్పినటువంటి పరిస్థితి. కానీ తెల్లవార్లు కూడా ఉంచిన తర్వాత పొద్దున్న 6 గంటల నుంచి 9 గంటల వరకు కూడా ఇదే హైడ్రామా నడిచిందని చెప్పొచ్చు స్వేచ్ఛ. అంటే బెయిల్ ఇచ్చే కేసుల్లో కూడా రాత్రులు కూడా ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్ లో ఉంచాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఇటు ప్రజలు కావచ్చు, మీడియా కావచ్చు, ఇటు రాజకీయ నాయకులు కూడా అంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే చిన్న చిన్న కేసులకు కూడా పోలీస్ స్టేషన్ లో తెల్లవార్లు రాత్రులు కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి ఇలాంటి సిచ్యుయేషన్ ఎందుకు వస్తుంది?
అనేది కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా దీనిపై స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ప్రత్యక్షంగా చూసుకుంటే కూడా ముఖ్యంగా ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తికే ఈ రోజు రాత్రి నుంచి తెల్లవారి కూడా ఉంచి 9 గంటల వరకు బెయిల్కు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏముంటుందని చెప్పి కూడా కౌశిక్ రెడ్డి ప్రశ్నించిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపించింది. స్వేచ్ఛ అంటే మొత్తం మీద అయితే ఏదేమైనా కానీ ప్రజాస్వామ్యతంగా ప్రభుత్వాలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, కానీ ప్రజలు మాత్రం శాశ్వతం. ప్రజల కోసం ప్రభుత్వాలు పనిచేయాలి. ముఖ్యంగా అంటే ఇంకోవైపు చూసుకుంటే కూడా ఈ సర్పంచులు లాంటి వాళ్ళు కూడా మేము హైదరాబాద్ పోయి మా యొక్క విషయాలు చెప్తామంటే కూడా గృహ నిర్బంధాలు చేసినటువంటి పరిస్థితి. ఏదైనా అకేషన్ ఉండి ఏదైనా చేస్తే కూడా దానికి సంబంధించినటువంటి పార్టీలు కూడా ఏదైనా పిలిపిస్తే కూడా గృహ నిర్బంధాలు అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు అంటే తమకు రావాల్సిన న్యాయమైన హక్కులను కూడా అడుగుదామంటే కూడా గృహ నిర్బంధాలు, అరెస్టులు ఇవన్నీ ఏంటి అని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. స్వేచ్ఛ.